సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ రామస్వామి గట్టు వద్ద నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ మోడల్ కాలనీ ఇళ్లను పరిశీలించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇల్లు లేని నిరుపేదలకు మొదటి దఫా 1000 ఇండ్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి సభ వేదికతో పాటు పరిసరాలను మంత్రి పరిశీలించారు. ఆయనతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ మరియు హౌసింగ్ శాఖ అధికారులు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క గతంలో మొదలుపెట్టిన ఈ ఇండ్ల కాలనీ వీకర్ సెక్షన్స్ హౌసింగ్ కాలనీ నిరుపేదల కోసం, అస్సలు ఆశ్రయం లేని వాళ్ళ కోసం మరి నిర్మించబడుతున్న ఈ హౌసింగ్ కాలనీ తిరిగి పనులు ప్రారంభించినాం. మరి ఇప్పుడు నేను అనుకుంటున్న అంచనాల్లో ఒక 90-95% అయిపోయినాయి. ఒక 5-10% మిగిలినాయి. మార్చి మొదటి వారంలో ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించి వారి ద్వారా ఇది ప్రారంభ కార్యక్రమం చేయనున్నాం. అందుకోసమే నేను ప్రతిరోజు కానీ దినం తప్పి దినం కానీ హైదరాబాద్లో ఎన్ని పనులున్నా వచ్చి పురోగతిని పర్యవేక్షిస్తున్నాను, సూపర్వైజ్ చేస్తున్నాను. చిన్న బాత్రూము, చిన్న కిచెన్ అటాచ్డ్. మొత్తం ఇంటికి భూమి ధర పక్కన పెడితే, అంటే భూమి ధర కూడా లెక్కలో తీసుకుంటే మరి ప్రతి ఫ్లాట్కి 10 లక్షలు అవుతుంది. కానీ భూమి రేటు మనం పక్కన పెడితే ఇంటి ఖర్చుతో సహా ఇప్పుడు కామన్ ఏరియాస్ మీరు చూస్తున్నారు, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఒక చిన్న స్కూలు, ఒక పార్కు, ఒక కమ్యూనిటీ సెంటర్ అని నిర్మిస్తున్నాం. సుమారు 6 నుంచి 6.5 లక్షలు అవుతుంది. భూమి ఇక్కడ ఇదే భూమి ఇప్పుడు కొనాలంటే బహుశా ₹1 కోటి